నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. పురుషులలో సంతానలేమి సమస్యపై మాట్లాడటానికి మనతో ఉన్నారు డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు, ఆండ్రో9 హాస్పిటల్స్ నుంచి. ఆయనతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, ఈ ఆండ్రాలజీ అంటే ఏందండి? సో ఆండ్రాలజీ అనేది ఒక సబ్సెక్ట్ ఆఫ్ యూరాలజీ అండి. దాంట్లో ఎవరైతే ఆండ్రాలజిస్ట్ మేల్లో ఉన్న సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానీ మేల్లో ఉన్న ఇన్ఫర్టిలిటీ సమస్యల్ని ట్రీట్ చేసే వాళ్ళని ఆండ్రాలజిస్ట్ అంటాం. ఇంతకుముందు వారికి ఇది ఒక కన్ఫైన్డ్ సబ్జెక్ట్లా ఉండే, ఇప్పుడు దీంట్లో ఉన్న ఇంపార్టెన్స్తోని దీన్ని ఒక సపరేట్ సబ్జెక్ట్గా చేసాం. సో ఇప్పుడు దీంట్లో మల్టిపుల్ థింగ్స్ కవర్ అవుతున్నాయి కాబట్టి ఆండ్రాలజీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆండ్రాలజిస్ట్ ఉపయోగపడతారా? యా, డెఫినెట్లీ అండి. ఎవరిలో అయినా కానీ ఎరెక్షన్లో ఇష్యూస్ ఉన్నాయి, అంగస్తమన సమస్యలు ఉన్నాయి, ఎవరిలో అయినా డిఫరెంట్ శీఘ్రస్ఖలనం కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఆండ్రాలజిస్ట్ని కలవచ్చు. ఎవరిలో అయినా స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడైనా, స్పర్మ్లో మొటిలిటీ కానీ మార్ఫాలజీ కానీ అట్లాంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఖచ్చితంగా వచ్చి ఆండ్రాలజిస్ట్ని కలవచ్చు. సో ఎరెక్షన్కి అంటే ఎరెక్షన్ సమస్యకి అలాగే స్పర్మ్ కౌంట్కి ఏమన్నా సంబంధం ఉందా అండి? జనరలీ అండి, ఎప్పుడైనా వాళ్ళు భార్యతో కలవడానికి పోయినప్పుడు అంగస్తమన కాకపోతే అప్పుడు రావచ్చు, కానీ జనరలీ అంగస్తమనకి కానీ పిల్లలు కాకపోవడానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే మనకి స్పర్మ్ అనేది వృషణాలలో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దానికి అంగస్తమనకి ఎటువంటి సమస్య లేదు. ఓకే, సో ఈ అంటే రెగ్యులర్ లైఫ్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా మంచి హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఫర్టిలిటీకి కానీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానీ కామనెస్ట్ థింగ్ మనం చూసినప్పుడు ఎక్కువ శాతం స్ట్రెస్ రిలేటెడ్ ఉంటున్నాయి. ఈ అడ్వాన్స్ టైమ్స్లో చాలా స్ట్రెస్ మేజర్ ఫ్యాక్టర్ చూపిస్తుంది. సో చాలా మందికి ఈ అంగస్తమనకి మేజర్ కారణం యంగ్స్టర్స్లో జనరలీ అంగస్తమన సమస్యలు చాలా రేర్గానే ఉంటాయి. చాలా ఎక్కువ మంది మా దగ్గరకు వచ్చే జస్ట్ వాళ్ళకి రీఅష్యూరెన్స్ అంటే ఏం ప్రాబ్లం లేదు అనేది ఒక స్కాన్ ద్వారా వాళ్ళకి తెలియజేసి ఏం ప్రాబ్లం లేదు, దానికి మెడిసిన్ స్టార్ట్ చేసి ఆటోమేటిక్ బాగా అయిపోతుందని చెప్తాం. అదే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, యంగ్స్టర్స్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయంటే ఒకసారి దాని కారణాలు ఏంటో తెలుసుకోవాలి. చాలా వరకు స్పర్మ్ కౌంట్ తగ్గడానికి కానీ, స్పర్మ్లో మొటిలిటీ కానీ, మార్ఫాలజీ కానీ దాంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే వాళ్ళకి హార్మోన్ ప్రొఫైల్ చేస్తాం. ఎందుకంటే హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నప్పుడే ఇది స్పర్మ్ కౌంట్ నార్మల్గా ఉంటుంది. మళ్ళీ హార్మోన్స్ నార్మల్గా ఉండాలంటే స్ట్రెస్ ఉండొద్దు. సో ఇన్ని ఫ్యాక్టర్స్ మనకి స్ట్రెస్ వల్లనే క్రియేట్ అవుతుంది కాబట్టి స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక 6 months ముందు నుంచి కంప్లీట్గా స్ట్రెస్ అనే ఫ్యాక్టర్ని పక్కన పెట్టాలి. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నామండి, అంటే రొటీన్ లైఫ్ లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటున్నారు, స్ట్రెస్ రిలేటెడ్ ఎక్కువగా ఉంటున్నాయి లైఫ్ మొత్తం. చాలా మందికి ఇష్యూస్ వస్తున్నాయి, కంప్లైంట్స్ లైక్ ఏంటంటే సంతానలేమి సమస్యలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. సో అటువంటి వాళ్ళకి మీరు ఏమన్నా కౌన్సిలింగ్ ఏమన్నా ఇవ్వటం అంటే ఒకటండి, వాళ్ళకి నార్మల్ గానే ఉంటుంది కానీ ఆ టైం వచ్చేటప్పటికి వాళ్ళకి ఎరెక్షన్ కంప్లైంట్స్ రావడం ఇటువంటి చోటు చేసుకుంటూ ఉంటాయి. 100%. సో వాళ్ళ కౌన్సిలింగ్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి? పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే ఇది ప్రతి దగ్గరలో కామన్గా వినపడే కంప్లైంట్ ఏంటంటే చాలా వరకు టైమ్డ్ ఇంటర్ కోర్సెస్ ట్రై చేస్తుంటారు. ఈ డేస్లో ఎగ్ రిలీజ్ అవుతుంది, ఆ డేస్లో కలిస్తే కానీ చాలా ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. కానీ మెన్లో అదొక స్ట్రెస్ ఫ్యాక్టర్ అయిపోతుంది. ఏంటంటే స్ట్రెస్ ఉన్నప్పుడు పర్ఫామ్ చేయలేరు, ఎరెక్షన్కి రాదు. ఎరెక్షన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి. ఎందుకంటే బ్రెయిన్లో మనకి సెక్స్ చేయాలనే కోరిక వచ్చినప్పుడే నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ అయినప్పుడే ఎరెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ చాలా వరకు స్ట్రెస్లో పర్ఫామ్ చేయలేకపోతారు. సో దానివల్ల ఇది మళ్ళీ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం కానీ కామన్గా జరుగుతుంది. సో మేము ఒకటే చెప్తాం ఎవరికైనా ఈ టైమ్డ్ ఇంటర్ కోర్స్ ఫాలో అయ్యే వాళ్ళకి సింపుల్, ప్రతి డాక్టర్ కూడా చెప్తాం ఏంటంటే జస్ట్ యాడ్ ఎ సింపుల్ ట్యాబ్లెట్ సో దట్ ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు ఆ ట్యాబ్లెట్స్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతాయి. అంటే జస్ట్ ప్లెయిన్ టెడాలఫిల్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళకి బెటర్ సెక్స్ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి డెఫినెట్లీ. సో ఒక ట్యాబ్లెట్తో ఇంకా హ్యాపీగా లైఫ్ డెఫినెట్లీ చాలా వరకు కేసెస్లలో టెడాలఫిల్ అనేది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ డ్రగ్స్ ఇప్పుడు చూస్తున్నాం. సో ఇంతకు ముందు అంటే చాలా డ్రగ్స్లో చాలా హెడేక్స్ అవి ఉన్నాయి, కానీ దిస్ డ్రగ్ ఈస్ అబ్సల్యూట్లీ మేము చాలా వెరీ రేర్గా దీంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ చూస్తాం. సో సైడ్ ఎఫెక్ట్స్ అయితే తక్కువ, వెరీ రేర్. చాలా సైడ్ ఎఫెక్ట్, మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ దీంట్లో ఏంటంటే ఒళ్ళు నొప్పులు రావడం, అది తప్ప వేరే జనరలీ ఏం లేదు. చాలా మంది ఇది ఒకటి భయపడుతుంటారు ఏంటంటే ఇలాంటి అంగస్తమనకి యూజ్ చేసే డ్రగ్స్ వల్ల హార్ట్ ఫెయిల్ అవుతుంది అని, అట్లా అవుతుంది అన్నీ ఓల్డ్ స్టడీస్ అండి. ఫ్రెష్ రీసెంట్ స్టడీస్ అన్నిట్లో చెప్పేది ఏంటంటే అలా జరిగిన సందర్భాలు చాలా రేర్.
సో ఎవరైనా భయం లేకుండా తీసుకోవచ్చు. మేము ఎందుకంటే నేను పర్సనలీ పేషెంట్స్కి స్టార్ట్ చేసినప్పుడు బైపాస్ అయిన వాళ్ళలో కూడా మేము స్టార్ట్ చేస్తాం. ఏం కాదు, అబ్సల్యూట్లీ సేఫ్. అది ఒక భయం వల్ల, అది ఏమన్నా అవుతుందేమో అనే ఒక్క భయం వల్ల వాళ్ళు వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ఈ డ్రగ్స్ కూడా లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. జనరలీ ఒక 3 to 6 months మనం కంటిన్యూస్గా వాడితే ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ సంతానలేమి సమస్యకి స్పెర్మ్ కౌంట్ అనేది కారణం అవుతుంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా. అంటే ఎవరికైనా అదే పరిస్థితి, ఎజోస్పర్మియా అంటే జీరో స్పెర్మ్ కౌంట్ అంటున్నారు. సో అదే అంటే ఏంటంటే అసలు యాక్చువల్లీ ఎప్పుడైనా కానీ చాలా మందికి ఇది ఉంటుందండి, నాకు స్పెర్మ్ వస్తుంది అనుకుంటారు, నా నార్మలే ఉంది మరి జీరో అని ఎట్లా ఇస్తారు సార్ అని. సో చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బయటకు వచ్చేది వీర్యంలో స్పెర్మ్ ఉండేది ఓన్లీ 2%. 98% రకరకాల వేరే వేరే ఫ్లూయిడ్స్ యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు సెమినల్ ఫ్లూయిడ్ కానీ ప్రాస్టెటిక్ ఫ్లూయిడ్ కానీ ఇలా రకరకాల ఫ్లూయిడ్ యాడ్ అయ్యి మొత్తం ఫ్లూయిడ్ బయటకు వస్తుంది. సో స్పెర్మ్ ఎప్పుడైనా లేదు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ 2 కారణాలు ఉంటాయండి. ఒకవేళ టెస్టిస్లో కూడా ప్రొడ్యూస్ అవుతుంది కానీ బయటకు వచ్చే దారి రకరకాల రీజన్స్ వల్ల క్లోజ్ అయిపోయి ఉండొచ్చు. ఈ జనరలీ క్లోజ్ కావడానికి మనం కామన్గా చూస్తుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, ఎప్పుడైనా టీబీ వచ్చి ఉంటే కానీ, సో ఇలాంటి కండిషన్స్లో కామన్గా అవుతుంటాయి. సో అలా అదొకటి రీజన్. ఇంకోటి ఏంటంటే ఈ హార్మోన్స్ ఇర్రెగ్యులారిటీ, ఇంతకు మనం డిస్కస్ చేసినట్టు హార్మోన్స్లో కొద్దిగా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా కానీ ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది అండ్ జీరో అయ్యే ప్రమాదం ఉంది. అండ్ చాలా ఎక్కువగా చూస్తున్నట్టయితే వ్యారికోసీల్ కూడా గ్రేడ్ 3, గ్రేడ్ 4 వ్యారికోసీల్ ఉండి కూడా అది లాంగ్ టర్మ్ నుంచి ఉంది అంటే అట్లీస్ట్ ఒక 6 months నుంచి ఉంది అంటే జీరో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఈ వ్యారికోసీల్ అంటే ఏంటండి? సో సింపుల్ అండి, ఇప్పుడు జస్ట్ నార్మల్ 2 టెస్టిస్ ఉంటాయి. సో ఈ 2 టెస్టిస్కి సప్లై చేసే వెజల్స్ ఉంటాయి కదా, సో అవి కాస్త సైజ్ పెరిగిపోతాయి. సో సైజ్ పెరిగిపోయినప్పుడు ఏంటంటే టెస్టిస్ లోపల మన స్పెర్మ్ ప్రొడ్యూస్ కావాలంటే మన బాడీ టెంపరేచర్ కంటే 2 degrees తక్కువగా ఉండాలి. సో అలా ఈ ఫ్లో సరిగా లేక ఆ టెంపరేచర్ మెయింటైన్ అవ్వదు, దానివల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ అవ్వదు. సో స్పెర్మ్ ప్రొడ్యూస్ అయినా కానీ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది, దాన్ని DNA ఫ్రాగ్మెంటేషన్ అంటాం. DNA లెవెల్ డ్యామేజ్ అయిపోతుంది. సో వ్యారికోసిల్ లాంగ్ స్టాండింగ్ ఉన్న వ్యారికోసిల్లో DNA ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అబార్షన్ కావడానికి హై DFI ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. సో వ్యారికోసిల్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటే ఖచ్చితంగా చిన్న సర్జికల్ కరెక్షన్ ద్వారా సెట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్ట్రెస్ వైజ్ ఏంటంటే ఏ పని చేసినా కూడా ఇబ్బందికర వాతావరణం అయితే కనపడుతుంది. అంటే సో అటువంటి కపుల్స్కి సో మన దగ్గర అంటే వాళ్ళు పిల్లల్ని ప్లాన్ చేద్దాము అనుకున్న ముందు ఏమైనా కౌన్సిలింగ్ ఇవ్వటం అటువంటి ఏమైనా ఉంటుందా? సో బేసిక్లీ అండి ఫస్ట్ కేస్ ఎట్లా ఉంటుందంటే అసలు పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు ఫిజికల్లీ కనెక్ట్ కారు, అంటే ఒక్కసారి కూడా వాళ్ళు సెక్స్ చేసకపోయి ఉండొచ్చు, దాన్ని అన్కాన్జమేషన్ ఆఫ్ ది మ్యారేజ్ అంటాం. సో ఇలాంటి వాళ్ళకి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. వాళ్ళకి జస్ట్ మనం పిలిచి వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి, ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టంలో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్గా లేదు. సో దానికి చాలా మందికి అదే ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ లాగా ఉంటుంది చాలా మందికి, ఆ భయంతో, ఆ స్ట్రెస్ వల్ల, ఎందుకంటే అపోజిట్ పార్ట్నర్ ఏమనుకుంటారు అని చెప్పి మేల్ వర్క్ అయితే. సో అట్లా వాళ్ళంటి వాళ్ళకి మేము కూర్చోబెట్టి మాట్లాడతామండి, దిస్ ఇస్ నార్మల్ అని చెప్పి. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ కోసం వాళ్ళకి కొన్ని టెస్ట్ కూడా చేస్తాం. జస్ట్ ఒక స్కాన్ చేసి చూసి యూఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చిందంటే దే విల్ పర్ఫార్మ్. సో అది పెద్ద స్ట్రెస్ ఉండదు. ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో ఒక్కసారి వాళ్ళు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఆపేయడం చాలా బెటర్. ఎందుకంటే ఈ స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న హార్మోన్స్ ఫాస్ట్గా మెటబాలైజ్ అయిపోతాయి. దానివల్ల మనకి ఏ టైం అయితే హార్మోన్స్ నార్మల్గా ఉంటే స్పెర్మ్ కౌంట్ ఎలా నార్మల్గా అవుతుందో ఇది అబ్నార్మల్గా అయిపోతుంది. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అట్లీస్ట్ 6 months ముందు మానేయమని చెప్తాం. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ తీసుకుంటాం, అంటే హెల్దీ ఫుడ్, అంటే బేసిక్ ఇప్పుడు హెల్దీ ఫుడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫుడ్స్ ఏవైనా తీసుకోవచ్చు. సో జనరల్లీ చూసినట్టు వాల్నట్స్ కానీ, అంటే బాదం నార్మల్ మనం తీసుకునే ఆల్మండ్స్ కానీ, బాదం ఇలాంటివి మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ చాలా బెటర్ అయ్యి స్పెర్మ్ కౌంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. రైట్, ఇప్పుడు ఈ పురుషుల్లో శీఘ్రస్ఖలనం ఎందుకు జరుగుతుందండి? అంటే దానికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా? ఇది కూడా చాలా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో చాలా కామన్గా చెప్పే ప్రాబ్లం అండి. సో ఈ శీఘ్రస్ఖలనం అంటే జనరలీ ఎప్పుడైనా 1 to 3 minutes కంటే తక్కువ లోపట్లో మీరు కలుస్తున్నప్పుడు స్ఖలనం జరిగిపోతే ఇది శీఘ్రస్ఖలనం అంటాం. సో ఇది ఎంత కామన్ అంటే ప్రతి 100 మందిలో 70 మందికి ఉంటుంది. కానీ ఇది చాలా మంది ఏమవుతుందంటే నా దగ్గర నిజంగా వచ్చేట వాళ్ళు చెప్పిన వింటుంటే భయం వేస్తుంది. సార్ ఇది నాకు అవ్వట్లేదు, నేను ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు సార్, సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా సార్, నా భార్య హ్యాపీ లేదు నాతో. సో ఇది వీళ్ళందరికీ ఒకటే చెప్తామండి, ఇది సింపుల్ ప్రాబ్లం,
చాలా సింపుల్గా కరెక్ట్ చేసేంత సింపుల్ ప్రాబ్లం. సో చాలా వరకు రెండు ఉంటాయండి. ఒకటి బ్రెయిన్ నుంచి ఓవర్ ఎగ్జైట్మెంట్, అంటే పర్ఫామ్ చేయాలి అనే ఒక ఎగ్జైట్మెంట్తోని స్ఖలనం జరిగిపోతుంది. వాళ్ళకి సింపుల్గా SSRIs అండ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అది స్టార్ట్ చేసిన ఒక 3 to 6 months లోపల కంట్రోల్ అయిపోతుంది. ఒకవేళ గ్లాండ్ సెన్సిటివిటీ ఉంది, అంటే ఇప్పుడు మనం జనరలీ అంగం పైన సెన్సిటివిటీ ఎక్కువగా ఉంది, సో అట్లాంటి వాళ్ళకి స్తుంతి ఆపరేషన్ చేస్తాం. స్తుంతి ఆపరేషన్ చేయడం వల్ల ఈ గ్లాండ్స్ డీసెన్సిటివైజ్ అవుతుంది. సో ఈ రెండు టెక్నిక్స్ ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా ఈ శీఘ్రస్ఖలన సమస్యల నుంచి ఖచ్చితంగా బయటకు రావచ్చు. రైట్ అండి. ఇక కమింగ్ టు ఇప్పుడు ఈ స్పర్మ్ కౌంట్ 0 ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉందా? యా, ఫస్ట్ అది 0 ఎందుకు అయిందో మనం చూసుకోవాలి. ఒకటి, ఫస్ట్ చాలా ఇంతకు ముందు చెప్పినట్టు బయటకు వచ్చే దారి క్లోజ్ అయింది, సో దానికి ఒక చిన్న స్కాన్ చేస్తామండి, ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ అంటాం. సో ఏవైతే మనకి ఎగ్జాక్ట్లీ ప్రోస్టేట్ దగ్గర ఈ టెస్టిస్ ఓపెన్ అవుతుంది, అయితే ఆ దారి జనరలీ క్లోజ్ అయిపోయి ఉంటుంది సో వీళ్ళలో. సో దాన్ని చిన్న సర్జరీ ద్వారా దాన్ని ఓపెన్ చేస్తాం. సో తర్వాత మళ్ళీ నార్మల్ అవుతారు. సో ఎవరికైతే నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటే హార్మోనల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అట్లాంటి వాళ్ళకి హార్మోన్ తక్కువగా ఉంటే ఒక్కసారి హార్మోన్ రీప్లేస్మెంట్ చేయగానే ఆటోమేటిక్గా స్పర్మ్ కౌంట్ బెటర్ అవుతుంది. లేదు చాలా ఎక్కువగా ఉంది హార్మోన్స్ అంటే ఫస్ట్ చూసుకోవాల్సిందే టెస్టిస్ సైజ్ ఎంత ఉంది. సో నార్మల్గా ఇండియన్ మెన్లో టెస్టిస్ సైజ్ విల్ బి అరౌండ్ 9 to 12 cc అనుకోండి. సో 9 to 12 cc ఉన్నప్పుడు దానికంటే తక్కువగా చిన్న టెస్టిస్ ఉన్నా, లేకపోతే కొందరికి బై బర్త్లో ఒకటే టెస్టిస్ ఉంటుంది, కొందరిలో 2 టెస్టిస్ పైనే ఉంటాయి. సో అలాంటి కేసెస్ ఏమున్నాయి చూసుకోవాలి. సో 0 ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మేము ఈ హార్మోన్స్ రీప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేస్తాం. ఒక 3 months తర్వాత అన్ని ఆప్టిమైజ్ అయిన తర్వాత వీళ్ళకి మైక్రోటెస్టిక్యులర్ సర్జరీ చేస్తాం. సో మైక్రోటెస్టిక్యులర్ సర్జరీ అనేది మోస్ట్ అడ్వాన్స్ సర్జరీ, ఎందుకంటే అది ఒక 35x మైక్రోస్కోపీలో దాన్ని సర్జరీ చేస్తాం. ఆ సర్జరీ జనరల్లీ 2 hours to 10 hours పడుతుంది. సో అంత డీటెయిల్డ్ సర్జరీ కాబట్టి స్పర్మ్ దొరికే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలా దొరికిన స్పర్మ్తోని వాళ్ళ ఓన్ బయాలజికల్ చైల్డ్ ఖచ్చితంగా పొందొచ్చు. ఇది బాగుందండి. అంటే 0 స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా పిల్లలు పుట్టే అవకాశం. డెఫినెట్లీ అండి. ఇంతకు ముందు సింపుల్గా అండి కౌంట్ తక్కువ ఉంది, ఓకే అండి డోనర్కి వెళ్ళిపోండి అని. సో డోనర్ అనే ఫ్యాక్టర్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసేయడం బెటర్. ఎందుకంటే ఏదో ఒక ఛాన్స్ డెఫినెట్లీ మనం ట్రై చేస్తే ఒక 3 to 6 monthsలో డెఫినెట్లీ వాళ్ళకు ఒక ఆన్సర్ ఇవ్వచ్చు. సో ఓన్లీ less than 5% కేసెస్లోనే ఇంపాసిబుల్ అండి. 95% కేసెస్లో వాళ్ళ ఓన్ చైల్డ్ కనడానికి ఎటువంటి సమస్యలు ఉండవు. సూపర్. రైట్ అండి. ఆశీష్ రెడ్డి గారు, చాలా మందిలో ఈ మధ్య కాలంలో UTI సమస్యలు వస్తున్నాయి. అంటే ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం, వాటర్ ఎక్కువగా కన్సంప్షన్ లేకపోవడం వల్ల UTI ప్రాబ్లం వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఏమైనా ఉందా అండి? జనరల్లీ ఏంటంటే లాంగ్ స్టాండింగ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్లలో ఎందుకంటే మనం ఇంతకుముందు అన్నట్టు టెస్టిస్ అనేది ప్రోస్టేట్ దగ్గర ఓపెన్ అవుతుంది. టెస్టిస్ నుంచి వచ్చే వాస్ డిఫరెన్స్, సెమినల్ వెసికల్స్ అట్లా వచ్చి ఎగ్జాక్ట్లీ ప్రోస్టేట్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో ఈ ఇన్ఫెక్టెడ్ యూరిన్ ఎప్పుడైనా ఈ ప్రోస్టేట్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ స్టాగ్నేట్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ కాస్త రిట్రోగ్రేడ్ వెళ్తుంది, అంటే మళ్ళీ టెస్టిస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ స్పర్మ్ టెస్ట్లో ఎవరికైనా పస్ సెల్స్ ఉన్నాయంటే చాలా వరకు కాజెస్ ఏంటంటే ఈ యూరినరీ నుంచే అది ఇన్ఫెక్షన్ కిందికి వెళ్ళి ఉంటుంది. సో వాళ్ళు కూడా సింపుల్గా అంటే జస్ట్ ఒక యాంటీబయాటిక్ స్టార్ట్ చేసేస్తే మ్యాక్సిమం 15 days నుంచి 1 month లోపల ఇన్ఫెక్షన్ కూడా పోతుంది. సో అది ఎప్పుడైనా పస్ సెల్స్ ఉన్నప్పుడు ఆ స్పర్మ్ కౌంట్ని కన్సిడర్ చేయం, ఎందుకంటే అది ఇన్ఫెక్షన్ వల్ల తగ్గి ఉండొచ్చు. సో ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ స్పర్మ్ టెస్ట్ చేయించుకోమంటాం. సో అప్పుడు కరెక్ట్ రిపోర్ట్స్ వస్తుంటాయి. సో ఎప్పుడైనా ఎనీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఎనీ మూత్రంలో మంట కానీ, లేకపోతే రాత్రి ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది అంటే ఒకసారి యూరిన్ టెస్ట్ చేసుకోండి. దాంట్లో ఏమైనా పస్ సెల్స్ ఉంటే అది ఎప్పుడైనా మీకు రిట్రోగ్రేడ్ వెళ్ళి మీకు స్పర్మ్ కౌంట్ తగ్గించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. బెటర్ అంటారు. డెఫినెట్లీ. రైట్. ఇక అంగస్తంభన అనేది వంశపారపర్యంగా వస్తుందా అనేది ఒక డౌట్ ఉందండి, ఏమంటారు మీరు? సో డెఫినెట్లీ కాదండి. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళకి ఫ్యామిలియల్ కార్డియాక్ హిస్టరీ ఉండి, లేకపోతే వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్ చాలా ఎక్కువగా ఉండి, ఇలాంటి 2 కేసులు తప్ప ఎటువంటి ఫ్యామిలియల్లో ఈ అంగస్తంభన సమస్యలు రావు. కానీ ఇప్పుడు అంగస్తంభనకి ఇంతకు ముందులాగా లేదండి. ఇప్పుడు ట్రీట్మెంట్ చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఇంతకుముందు ఓన్లీ ట్యాబ్లెట్స్ వరకే ఉండే. 90s ముందు ట్యాబ్లెట్స్ కూడా లేకుండే. 90s ముందు అది ఒక సైకియాట్రిక్ ప్రాబ్లం అనుకుంటుండే. దాని తర్వాత ఇప్పుడు ఈ మధ్య తెలిసింది ఏంటంటే మోర్ దెన్ 75% ఆఫ్ కేసెస్లలో ఇట్స్ ఆర్గానిక్, అంటే బ్లడ్ సప్లై సరిగా లేక, అంగానికి కరెక్ట్గా ఫ్లో సరిగా లేక ఈ ప్రాబ్లం అవుతుందంట. సో అలాంటి వాళ్ళకి ఇంతకుముందు వరకు డ్రగ్స్లా ఉండే, అంటే ఇప్పుడు ఫస్ట్ వయాగ్రా లాంటి డ్రగ్స్ వచ్చాయి, దాని తర్వాత అడ్వాన్స్ డ్రగ్స్ వచ్చాయి, టెడలాఫిల్ వచ్చింది, దాని తర్వాత అవనాఫిల్ అని వచ్చింది. ఇలా అడ్వాన్స్ డ్రగ్స్ వస్తున్నా కొద్ది సో అది ఫెయిల్ అయిన వాళ్ళు అది కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే షాక్ వేవ్ థెరపీ లాంటి ఒక అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి. ఈ షాక్ వేవ్ థెరపీ ఎంత సేఫ్ అంటే దీనివల్ల పెయిన్ 0,
సో ఇవంతా ఎక్స్పెరిమెంటల్ థెరపీస్ కావు. ఇప్పుడు వరల్డ్లో దీని గురించి చాలా అగ్రెసివ్గా దీని గురించి స్టడీస్ చేస్తున్నారు. ఎందుకంటే దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేవు, చాలా సేఫ్ కూడా. సో చాలా మంది భయపడుతుంటారు, ఇది చేయించుకున్న ఇంత కాస్ట్ పెట్టి మేము చేయించుకున్నాము అవుతుందా కాదా అని. సో దీంట్లో ఈ టెక్నాలజీలో ఏంటంటే వాస్కులర్ నియోజెనిసిస్ అంటాం, కొత్త బ్లడ్ వెసల్స్ ఫామ్ కావడానికి ఈ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. సో అలా అయితే దాని లోపల ఫ్లో స్టార్ట్ అవుతుంది, అది కాన్సెప్ట్. సో ఇది అవుతుందా కాదా, ఇంత డబ్బులు పెట్టాలా అనేది ఒక టెన్షన్ పడి చాలా భయపడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి అబ్సల్యూట్లీ సేఫ్ అండి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవు, చేసుకుంటే బెనిఫిట్సే తప్ప 100% గ్యారంటీ ఇవ్వగలుగుతారని అడుగుతారు. సో గ్యారంటీ అనేది దేంట్లో ఉండదండి, మనం తీసుకునే నార్మల్ తీసుకునే దాంట్లో కూడా గ్యారంటీ డెఫినెట్లీ డాక్టర్ని నమ్మాలి. ఎందుకంటే ఇవన్నీ మేమేమంటామంటే మేము ఎవరికైనా చెప్పినప్పుడు కూడా మీరు డిసిషన్ వెంటనే తీసుకోవద్దు, గో హోమ్, దాని గురించి చదవండి, ఎస్టాబ్లిష్డ్ పేపర్స్ ఉన్నాయి, సో సైంటిఫిక్ పేపర్స్ ఉన్నాయి, ఇవన్నీ చూడండి. మీకు నమ్మకం ఉంటేనే మళ్ళీ రండి అని చెప్తాం. సో అది కూడా ఫెయిల్ అయిన వాళ్ళు, అంటే అది కూడా ట్రై చేస్తాం సార్, అది కూడా ఫెయిల్ అయిన వాళ్ళకు ఇంప్లాంట్ సర్జరీస్ వచ్చాయి. సో ఫ్యూచర్లో ఇది నపుంసకత్వం అనే వర్డ్ కానీ పటుత్వ సమస్యలు అసలు ఎవరికి ఉండవు. ఎందుకంటే అన్నిటికీ కావాల్సిన ఎరెక్షన్ మనం ఆర్టిఫిషియల్గా ఇవ్వగలుగుతాం. ఇంప్లాంటేషన్స్ అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. అయితే సంతానలేమి సమస్య వల్ల యాక్చువల్లీ చాలా మందికి లైక్ అంగస్తంభన ఒకటి ఎదురవుతుంటుంది స్ట్రెస్ వల్ల. ఇప్పుడు ఈ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీమెన్ ఎనాలిసిస్ కి రిఫర్ చేస్తారు. కొన్ని మనం హాస్పిటల్స్కి వెళ్తే మీకు 0 స్పర్మ్ కౌంట్ అంటారు, కానీ వేరే హాస్పిటల్కి వెళ్తే స్పర్మ్ కౌంట్ కనపడుతూ ఉంటుంది. సో ఆండ్రో9 స్పర్మ్ కౌంట్ ని ఎలా అసలు మీరు పరిగణలోకి తీసుకుంటే ఎలా అనాలిసిస్ చేస్తారు? సో చాలా వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే సెమెన్ అనాలిసిస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అండి ఎవరినైనా. కానీ ఇది ఎట్లా అయిపోయిందంటే ఇది ఒక ఫ్రీ టెస్ట్ లాగా, అంటే ఇప్పుడు చాలా IVF సెంటర్స్ ఇప్పుడు సెమెన్ అనాలిసిస్ ఫ్రీ అండ్ ఇది ఒక డీటెయిల్ టెస్ట్ అవ్వదు. అది ర్యాండమ్గా మెషిన్లో పెట్టేసి అలా శాంపుల్ పెట్టేసి దాంట్లో చూసిన పర్ఫెక్ట్ నార్మల్ ఉంది. కానీ ఎప్పుడైతే మేము మాన్యువల్గా చూస్తాం, మా దగ్గర ఓన్లీ మాన్యువల్ చేస్తాం మెషిన్. ఎందుకంటే దీంట్లో మెషిన్స్లో ఎందుకు నమ్మము అంటే ఇంత అడ్వాన్స్మెంట్స్ అయినా కానీ వరల్డ్ మొత్తంలో ఇంతకు మధ్యలో ఒక 10 years చాలా బిలీవ్ చేస్తాం దాని మెషిన్స్ ఆర్ ఓకే అని. ఎందుకంటే దానికి ఆల్గరిథమ్స్ మేమే ఇస్తాం, ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు ఇలా కౌంట్ చేయాలని. కానీ అలా చాలా వేరియేషన్స్ వస్తున్నాయి. అందుకే మళ్ళీ వీ కమ్ బ్యాక్ టు మాన్యువల్ టెస్టింగ్. మాన్యువల్గా చేసినప్పుడు ఏంటంటే మాకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది కౌంట్ ఎంత ఉంది, మార్ఫాలజీ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది. మెషిన్స్లో కౌంట్ చేసినప్పుడు నార్మల్ ఫార్మ్స్ చూసినప్పుడు 30 నార్మల్ ఫార్మ్స్ 40 నార్మల్ ఫార్మ్స్ ఉంటాయి, కానీ రియలిస్టిక్గా చూస్తే 4 to 6 నార్మల్ ఫార్మ్స్ ఉంటాయి. సో అది సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ టెస్టింగ్ అనేది చాలా అడ్వాన్స్ టెస్టింగ్ అండి. మా దగ్గర చేసే టెస్టింగ్స్లో ఏంటంటే మీరు కంపేర్ చేసుకోవచ్చు, వేరే ఏ ల్యాబ్ అయినా నా ల్యాబ్ని డెఫినెట్లీ కంపేర్ చేసుకోవచ్చు. నేను 100% గ్యారంటీ ఇస్తాను, ఇండియాలో బెస్ట్ రిపోర్ట్ మేము వేయగలుగుతాం. సో దాంతోపాటు వీ డూ డీటెయిల్డ్ అనాలిసిస్, DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం. ఈ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ కూడా కంపల్సరీ ప్రతి సెమెన్ అనాలిసిస్ బట్ DNA ఫ్రాగ్మెంటేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళ గైడ్లైన్స్లో క్లియర్గా చెప్పారు ఇది కూడా చేయాలి. ఎందుకంటే అది ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. సో అది ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది, కానీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డీటెయిల్స్ స్పెర్మ్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు చాలా బెటర్గా మనం ప్లాన్ చేయొచ్చు. వాళ్ళకి DFI ఎక్కువ ఉంది అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కొద్దిగా డిలే చేయమంటాం, ఎందుకంటే ఒక్కసారి DFI తగ్గాక ప్లాన్ చేయమంటాం. ఎందుకంటే అప్పుడు ప్లాన్ చేసి ప్రెగ్నెంట్ అయ్యారు అనుకోండి అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు మనకు ఒక పర్ఫెక్ట్ టైం లైన్ని ఇవ్వచ్చు ఎవరికైనా, కానీ అంత ఇంపార్టెంట్ అండి ఈ స్పెర్మ్ టెస్ట్. స్పర్మ్ కౌంట్ అనేది డీటెయిల్ గా అనాలిసిస్ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వటమే కాకుండా దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతారు, సార్ ముందు చేసుకుంటే 25 million ఉంది, ఇవాళ చేస్తే 60. ఇట్స్ ఓకే, ఆ కౌంట్ ఈజ్ నెవర్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా 16 million ఉంటే న్యాచురల్గా పిల్లలు పుడతారనేది గైడ్ లైన్స్, కానీ 16 million కంటే తక్కువ ఉన్నా కూడా పిల్లలు పుడతారు. మొటిలిటీ మార్ఫాలజీ రెండు బాగుంటే ఎంత తక్కువ కౌంట్ ఉన్నా వాళ్ళకి న్యాచురల్గానే పిల్లలు పుడతారు, వేరే టెక్నిక్స్ అవసరం లేదు. కానీ వాళ్ళు ఏంటంటే ధైర్యం కోల్పోవద్దు, ఖచ్చితంగా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎందుకంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు మన బ్రెయిన్లో ఇంత ఈజీగా చెప్తున్నారండి, అదొక పెద్ద సమస్య లాగా వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా ఈజీగా సింపుల్ గా కారణాలని ఎలా సాల్వ్ చేసేయచ్చు అనేది అన్ని భూతద్దాలు చూస్తున్నారు. అంటే అరే కౌంట్ తగ్గిపోతుంది అనగానే ఏంటంటే IVF సెంటర్స్ పరిగెత్తారు, పెద్ద సమస్య ఉంది. కౌంట్ ఈజ్ నెవర్ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే 16 million కూడా ఎందుకు చెప్తామంటే
ఇది ఒక వైడ్ కన్సెన్సస్. కొన్ని వేల మందిని టెస్ట్ చేసి ఓకే ఇంత మందిలో ఉంటే ఇంత 16 మిలియన్ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది ఈజీగా అని, అంత వైడ్ కన్సెన్స్ కాబట్టి ఇండివిజువల్గా ఏది ఎవరు గ్యారంటీగా చెప్పలేరు. 1 మిలియన్ అయినా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనం ఎందుకంటే హాస్పిటల్స్కి వచ్చేటోళ్ళు ఒక 10% ఉంటారు, 90% న్యాచురల్ కన్సెప్షన్స్ అవుతున్నాయి. సో వీళ్ళలో కూడా కౌంట్ తక్కువనే ఉండొచ్చు, కానీ స్టిల్ గెటింగ్ ప్రెగ్నెంట్. సింపుల్ ఏంటంటే మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న కొద్దీ మేము కూడా డాక్టర్స్ కూడా మేము కూడా అరే సౌండ్ కౌంట్ తగ్గిపోతుంది, మాకు కూడా కైండ్ ఆఫ్ ఫియర్ వచ్చేస్తుంది. ఎందుకు కౌంట్ తగ్గుతుంది? హార్మోన్ చూస్తాం అన్ని నార్మల్ ఉంటే కొన్ని తగ్గిపోతుంటాయి, ఆ స్ట్రెస్ వల్ల తగ్గిపోతుంటుంది. సో ఒకటి 5 మిలియన్ కంటే తక్కువ ఉంటే మాత్రం మేము చెప్పేది ఒకటి ఏంటంటే ఫస్ట్ ఫ్రీజ్ చేసుకోండి. సెమెన్ ఫ్రీజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి టెన్షన్ ఉండదు, ఫ్యూచర్లో తగ్గుతుంది అని భయం ఉండదు. సో దాని తర్వాత మీరు ఎప్పుడైనా మళ్ళీ స్పర్మ్ కౌంట్ పెరగడానికి ఎటువంటి మందులను స్టార్ట్ చేయొచ్చు. కానీ 5 మిలియన్ కంటే తక్కువ ఉంటే ఎటువంటి మందులు తీసుకోకుండా ఫస్ట్ స్పర్మ్ ఫ్రీజ్ చేసుకోవడం చాలా బెటర్. ఇంకా ఓకే అండి, కాలర్స్ ఉన్నారు, కాల్ తీసుకుందాము. రాజమండ్రి నుంచి రాజు గారు ఉన్నారు. నమస్తే అండి రాజు గారు. నమస్కారం అండి. ఆశిష్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి సార్. మాది షుగర్ వచ్చి ఒక 8 years అవుతుందండి. ఓకే. మాకు కొంచెం ఆంగ్ల సమస్య ఏర్పడింది అన్నారు. షుగర్ మందు తగ్గిపోయింది అన్నారు, వాటర్ మానేస్తాం. ఓకే. చాలా ప్రాబ్లమ్ గా ఉందండి. ఓకే అండి. దానికి ఏంటి ప్రాబ్లం? టెక్నికల్ కూడా నాకు కొంచెం వాచిందండి, క్రికెట్ బాల్ తగిలి. ఓకే. ఓకే. అసలు ఇంచుమించు నాకు సంబంధం అనేది జరగట్లేదు, ఏంటనేది సిగ్గుపడి వెళ్ళట్లేదు. మీ ప్రాబ్లం చూసి చేశాను. డెఫినెట్లీ అండి, చాలా సింపుల్ ప్రాబ్లం అండి. ఈ మధ్య నాకు వచ్చే పేషెంట్స్లో చూసుకుంటే అంగస్తమనం ఉన్న వాళ్ళు ఫస్ట్ అడిగి మేము క్వశ్చన్ ఎట్లా అయిపోయింది, అంత కామన్ అయిపోయింది, డయాబెటీస్ ఉందా? సో డయాబెటీస్ వల్ల డెఫినెట్లీ మనకు ఐస్ కిడ్నీస్ ఎట్లా ఎఫెక్ట్ చూస్తుంది, అంగస్తమనం అలానే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు ఒక్కసారి మీరు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోండి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకొని ఒక్కసారి పీనల్ డాప్లర్ అని ఉంటుందండి, ఈ స్కాన్ చేయించుకోండి. అసలు సమస్య ఉందా లేకపోతే మీ మైండ్లో ఉందా ఐడియా వస్తుంది. సో టెస్టిస్ వాపున్నా కానీ అంగస్తమనకి సమస్య లేదు, సంబంధం లేదు. కాబట్టి ఒక్కసారి మీకు సెక్షువల్ థాట్స్ బాగుంటే, అంటే సెక్చువల్ అనే కోరిక ఉంది అంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ నార్మల్ ఉన్నట్టు. చాలా వరకు డయాబెటిక్స్లలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఒక్కసారి టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్ సెట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. మరో కాల్ ఉన్నారు, కిరణ్ గారు ఉన్నారు గుంటూరు నుంచి. నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే సార్. ఎస్ మాట్లాడండి. డాక్టర్ ఆశిష్ రెడ్డి గారు. నమస్కారం సార్. ఆశిష్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం సార్. సార్ నేను గుంటూరు నుంచి సార్. ఇది చెప్పండి సార్. ఇది నాకు స్పర్మ్ కౌంట్ వచ్చి 5 మిలియన్ ఉంది సార్. ఓకే. అదే యూరిన్ ట్యూబ్స్ లో ఇన్ఫెక్షన్ అని టాబ్లెట్స్ ఇచ్చారు సార్. ఓకే. ఓకే. అది యూజ్ చేయగానే తగ్గిపోయినా మళ్ళీ స్టార్ట్ అయింది సార్. అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చిందని డౌట్. యా. సో ఒక్కటండి, ఒక్కసారి యూరిన్ కల్చర్ చెప్పండి అండి, ఎగ్జాక్ట్లీ ఏ ఆర్గానిజం ఉంది మనకి, దానికి ఏ యాంటీబయాటిక్ వాడితే చాలా మంచిగా అవుతుందో తెలిసిపోతుంది. సో జనరల్లీ మీరు ఒక 45 days వాడాల్సి వస్తుందండి. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఒక 45 days మీరు యాంటీబయాటిక్ పొద్దున సాయంత్రం తీసుకుంటే ఈ స్పర్మ్ కౌంట్ ఆటోమేటిక్గా ఈ ఇన్ఫెక్షన్ ఒక్కసారి కంట్రోల్ అయిపోగానే స్పర్మ్ కౌంట్ కూడా నార్మల్ అవుతుంది. మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇన్ఫెక్షన్ వల్ల ఈ స్పర్మ్ కౌంట్ తగ్గి ఉండొచ్చు. చాలా ఈజీగా పరిష్కారాలు చెప్తున్నారు, సింపుల్ అండ్ స్వీట్ గా. రైట్. ఈ వరి బీజం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఈ మధ్య కాలంలో. వరి బీజం ప్రమాదకరమా అంటే ఏం చెప్తాను? ఇది ఒక సింపుల్ థింగ్ అండి. అగైన్ ఇది అసలు సీరియస్నెస్ అవసరం లేదు. అన్లెస్ అండ్ అంటిల్ ఇది వరి బీజం చాలా పెద్దగా అయింది, మీకు కంఫర్ట్ లేదు, డిస్కంఫర్ట్ ఉంది, అండర్వేర్లో పెట్టుకోవడం కష్టం ఉంది, లేకపోతే సెక్స్ చేయడానికి సమస్య ఉంది, అట్లాంటి వాళ్ళకి చాలా చిన్న సర్జరీ అండి, వెరీ మైనర్ సర్జరీ ద్వారా ఏదైతే ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిందో ఇది ఒక చాలా భయపడుతుంది. వరి బీజం అంటే ఏం లేదండి, జస్ట్ టెస్టిస్ చుట్టూ ఉన్న ఒక లేయర్లో ఫ్లూయిడ్ వస్తుంది. ఆ ఫ్లూయిడ్ వల్ల మీ టెస్టిస్కి ఎటువంటి సమస్య లేదు, మీ స్పర్మ్ కౌంట్ తగ్గదు, అంగస్తమన సమస్య రాదు. సో ఈ 3 ప్రాబ్లమ్స్ మర్చిపోవాలి. జస్ట్ వరి బీజం ఉంది అంటే జస్ట్ ఫ్లూయిడ్ ఫిల్అప్ అయి ఉంటుంది. సో దాన్ని చాలా చిన్న కట్ ద్వారా దాని ఫ్లూయిడ్ని మొత్తం తీసేసి దాన్ని ఉల్టా సూచర్ చేసేస్తాం. అబ్సల్యూట్లీ. అంటే ఇది ప్రమాదకరం అసలుకే కాదు, కానీ ఒకవేళ మీ డే టు డే యాక్టివిటీని, అంటే మీరు సెక్స్ చేసే ప్రాబ్లమ్ని కానీ, లేకపోతే నార్మల్గా మీరు చాలా మంది ఎక్కువ మంది కూర్చోవడానికి కష్టమవుతుందని అట్లాంటి వాళ్ళకి చిన్న సర్జరీ ద్వారా బాగా చేసేసేయచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ, మంచి విషయాలు చెప్పారు ఆశిష్ రెడ్డి గారు. ఇది వాళ్ళ హలో డాక్టర్, దిస్ ఇస్ రఫీ, నమస్తే.